రాజకీయంగా నువ్వు పరపతి పెంచుకుంటాను కొరకు నువ్వు ఆ పార్టీలో పోయి డబ్బులు సంపాదించుకుంటాను తప్ప వేరే ఉద్దేశం కాదు. అది జనాలకు మొత్తం ఇవన్నీ వేస్ట్ మాటలే. కానీ నేనేమో చేస్తా టీఆర్ఎస్ పార్టీ మాట్లాడచ్చా? ఒక్క నిమిషం మాట్లాడు. నువ్వు మాట్లాడేవారు వాళ్ళు వస్తారు. కరీంనగర్లో కౌశిక రెడ్డిను మా ఎమ్మెల్యే మాట్లాడంగా మేము అందరం వీడియో ఇది కవితక్క మొత్తం ఏదున్నా కవితక్క పది ఉన్నా లేకుండా అక్క దగ్గర పోతుండే, కవితక్క గారి సహకారంతో డబ్బులు తెచ్చుకుంటుండే. ఆ డబ్బులు కూడా కవితక్క సహకారంతో వస్తే దానికి షాడో కాంట్రాక్టర్గానే పనిచేసిండే తప్ప అభివృద్ధి చేయాలని కాదు. ఇది అభివృద్ధికి సంజయ్ కుమార్కు, జైత్యాల అభివృద్ధికి సంజయ్ కుమార్కి ఏమాత్రం సంబంధం లేదు. అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు, కవితక్క గారే. తెలియజేస్తూ మరొకసారి స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఆ రికార్డు చూసుకొని మీరు వెంటనే మరి పార్టీ ప్రేమికులను ప్రోత్సహించకుండా న్యాయం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అసలు కవితక్కనే ఈయన ఎమ్మెల్యే గెలిపించింది, ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది. కవితక్క జైల్లో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, నిన్ను వేలు పట్టుకొని నడిపించిన వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడే నువ్వు పార్టీ మారినావు. నీకెక్కడికి కృతజ్ఞత? ఒక్కసారి ఆలోచించు. రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళకే, ఎమ్మెల్యే చేసిన వాళ్ళకే వెన్నుపోటు పొడిచినటువంటి ఈ ఎమ్మెల్యే గారి గురించి మీరు కొంచెం ఆవేశపడకూడదు. సంజయ్ కుమార్ తోటి ఉండేటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆలోచించండి తప్ప ఈయన కోసం ఏదో పోటీపడి ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారి బొమ్మలు గాలబెట్టుడు ఇవి చేస్తే సంస్కారం అనిపించుకోదు. కాబట్టి ఇవాళ సంజయ్ కుమార్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం, నీకు నిజంగా ఏమన్నా ఉంటే, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి. ఇప్పుడు చేయి. ఇప్పుడు నువ్వు గెలుస్తావా? కాంగ్రెస్ బీఫామ్ తెచ్చుకొని పోటీ చేయి. పోటీ చేసే దమ్ముందా నీకు? అదే అడుగుతున్నారు కౌశిక్ రెడ్డి గారు. దాంట్లో తప్పేముంది? ఇవాళ స్పీకర్ గారికి ఒక లెటర్ ఇచ్చొచ్చారు, కంప్లైంట్ ఇచ్చొచ్చారు కౌశిక్ రెడ్డి గారి మీద. అసలు నీకు కంప్లైంట్ చేసే అర్హత కూడా లేదు. ఈ పార్టీ ఫిరాయింపుల మీద కోర్టులో కేసు నడుస్తూ ఉన్నది, సుప్రీంకోర్టు. దానికి స్పీకర్కు నిర్ణయం వదిలేసారు. నిజంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి మా జైత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు కూర్చున్న సీటుకు న్యాయం చేయండి. మీరు ఆయన చెప్పిండు కదా, ఇవాళ రికార్డు తీసుకోండి, ఉమ్మడి కరీంనగర్ వేదికగా చెప్పిండు కదా. కౌశిక్ రెడ్డి గారు అడిగితే ఏ పార్టీ, నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ అన్నాడు. కాంగ్రెస్ అన్నప్పుడు దాన్ని రికార్డుగా తీసుకొని మీరు స్పీకర్ గారు మీరు కూర్చున్న సీటుకు న్యాయం చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఇదేనా ప్రజాపాలన? మీకో న్యాయం, కాంగ్రెస్ పార్టీకో న్యాయం, బీఆర్ఎస్ పార్టీకో న్యాయం. అడిగితే కేసులు. పాపం కౌశిక్ రెడ్డి గారు ఏ పార్టీ అడిగినందుకు 3 కేసులు పెట్టారు. ఇంకో ఆయనతోటి ఇంకో కేసు, ఆఫీసర్ తోటి ఇంకో కేసు. పరస్పరం వాళ్ళిద్దరిని సమన్వయం చేసి కూర్చుని పెట్టాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి మంత్రులకు ఉంటుంది. 3 మంత్రులు ఉన్నారు. ఇదే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనేమో బయటకు పంపించారు. ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్పుకున్నటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మీటింగ్ నడిపించుకున్నారు. హెలికాప్టర్లో హైదరాబాద్ తీసుకుపోయారు. అంటే వాళ్ళకో మర్యాద, మాకో మర్యాదనా? అది అఫీషియల్ మీటింగే కదా. మీ కాంగ్రెస్ మీటింగ్ అయితే మా వాళ్ళు ఎందుకు వస్తారు? అసలు ప్రజాపాలన నడుస్తలేదు. ఇది ఏదున్నా కూడా ఇది గుండాగిరి పాలన, రౌడీయిజం పాలన నడుస్తుందట మా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి సంజయ్ కుమార్ గారు ఇకనైనా కూడా ప్రజలను మోసం చేసినావు, కార్యకర్తలను నమ్మి నీ కోసం ఓట్లేయాలని చెప్పి ప్రజల దగ్గరికి తిరిగినటువంటి కార్యకర్తలను మోసం చేసినావు, కాంగ్రెస్ అని చెప్పుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఏమంటావు? బయటకు వచ్చి ఒక మాట మాట్లాడతాం మీడియా వాళ్ళతోటి, నేను ఇంకా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు, తీసుకుంటా అంటే. అంటే నువ్వు బీఆర్ఎస్లో ఉన్నట్ట, కాంగ్రెస్లో ఉన్నట్ట? ఇది సంజయ్ కుమార్ గారికి జైత్యాల్ ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పక్షాన మరొక్కసారి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నిజంగా నీకు తమ్ముంటే రాజీనామా చేసి దిగు, మళ్ళీ టికెట్ తెచ్చుకో. ఇక్కడ నుంచి మా బీఆర్ఎస్ పార్టీ సైనికులు
నిల్చుంటారు. నిల్చున్న తర్వాత ఎవరు గెలుస్తారో అప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలే మరి తీర్పునిస్తారు. అప్పుడు నువ్వు రా అని చెప్పేసి గౌరవంగా ప్రజాకోర్టులో ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని చెప్పేసి సంజయ్ కుమార్ గారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం.